శ్రీనగరం అనే మహానగరంలో వాసంతి అనే యువతి నివసించేది. ఆమె నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలని ఎప్పుడూ కోరుకునే వాళ్ళలో ఒకరు. ఒకసారి సాయంత్రం గాలి సున్నితంగా వీచినప్పుడు బంగారు కిరణాలతో వీధులు మెరుస్తుండగా ఒక వృద్ధురాలు నడవడానికి కష్టపడుతూ ఉంది. అది గమనించి వెంటనే ఆమెకు సహాయం చేసి దారి చూపించింది. కానీ ఈ చిన్న సహాయము ఆమె జీవితాన్ని మారుస్తుందని వాసంతి ఊహించనే లేదు. వాసంతి తన సహాయం పూర్తి చేసి వెళ్ళబోతున్న సమయంలో ఆ వృద్ధురాలు అత్యంత కాంతివంతమైన వెలుగులో మెరిసిపోతూ మాయమై ఒక దేవతలా మారింది. ఆమె చుట్టూ ప్రకాశవంతమైన కాంతి కిరణాలు ఏర్పడ్డాయి. నీ మంచి మనసు నన్ను మెప్పించింది అని దేవత మృదువుగా నవ్వుతూ చెప్పింది. నేను నీకు ఒక వరం ఇస్తాను అని చెప్పింది. దేవత తన చేతిని ఊపగానే వాసంతి చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి కనబడింది. క్షణాల్లోనే ఆమె తన శరీరం కాంతివంతంగా మారిపోయి గాలిలో తేలిపోతున్న అనుభవం పొందింది. ఇప్పటి నుంచి నీవు కనపడకుండా ప్రయాణించగలవు, గాలిలో ఎగరగలవు. నీ మంచితనాన్ని ఉపయోగించి ప్రజలకు సహాయం చేయి అని దేవత ఆశీర్వదించింది. ఒక చల్లని రాత్రి ఒక చిన్న పాప ఆకలితో వీధిలో ఏడుస్తూ కనిపించింది. ఆకస్మికంగా ఆమె ముందు ఒక వేడివేడి భోజనం ప్రత్యక్షమైంది. కానీ దాని వెనుక ఎవరూ కనిపించలేదు. చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. వాసంతి తన కొత్త శక్తిని ఉపయోగించింది. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించింది. నగరంలో ఇదొక అద్భుత ఘట్టంగా మారింది. ఊరిలో ఒక దుర్మార్గపు జమీందారు పేద రైతును దుర్భాషలాడుతూ కొట్టబోతున్నాడు. కానీ అతని చేయి ఒక్కసారిగా గాల్లో నిలిచిపోయింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిలో ఒక అపరిచిత శక్తి ఉండేలా కనిపించింది. రైతు ఆశ్చర్యంతో చూసేలోగా జమీందారు భయంతో వెనుకడుగు వేశాడు. ఆ అదృశ్య దేవత వాసంతి అన్యాయాన్ని అణిచివేసి న్యాయం సాధించింది. కొన్ని రోజుల తర్వాత ప్రజలు వాసంతి చేసిన సహాయాలను గుర్తించి ఆమెను ఒక అదృశ్య దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఒక పెద్ద దేవాలయం నిర్మించి ఆమెకు ఒక బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాయంత్రం వేళలో ప్రజలు పూజలు చేసేవారు, దీపాలు వెలిగించేవారు, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకునేవారు. నగరం మీదుగా సూర్యాస్తమయం అందమైన కాంతిని వెదజల్లుతుంటే గాలి నిశ్శబ్దంగా వీచింది. ఎవరూ చూడలేకపోయిన ఒక మెరుపు, తేలిపోతున్న ఒక స్వర్ణకాంతి నీలాకాశంలో లయబద్ధంగా ప్రయాణించింది. అది వాసంతి యొక్క అదృశ్య శక్తి. ఆమె ఎప్పటికీ తన ప్రజలను కాపాడుతూ మంచితనంను పరిరక్షిస్తూ ఉండిపోతుంది.